మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. వాళ్ళు చెప్తే మీరు సైలెంట్ అయిపోతున్నారు. ఏమైంది మేడం? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి మేడం, నేను సాల్వ్ చేస్తాను. నేను మీ వెంటే ఉంటాను మేడం. రే స్వామి భక్తి, నువ్వు నోరు మూసుకొని బయటికి వెళ్ళలేదనుకో, నిన్నిక్కడి నుంచి పర్మనెంట్ గా పంపించేస్తాను. మేడం వెళ్ళు చరణ్. మేడం అసలు ఎందుకు మీరలా? ఏమీ అడగద్దు. తెలుసుకుని నువ్వు చేయగలిగిందేమీ లేదు. తెలియచెప్పే పరిస్థితి ఇప్పుడు మాకు లేదు. నువ్వు వెళ్ళు. మేడం వెళ్ళు. రే నువ్వెక్కడికి రా? నువ్వు లేకపోతే ఇక్కడ జరిగేదానికి సాక్ష్యం ఎవరుంటారు? మధ్యాహ్నం జరిగే బోర్డు మీటింగ్లో ఎవడు చెప్తాడు? నువ్విక్కడే ఉండు. అలాగే సార్. అది లేవు సార్. ఏయ్, ఈ జానకి ఎక్కడికి వెళ్ళిపోయింది? పద వెతుకుదాం. ఏయ్, నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తా. సరే. ఇవిగో దుర్గా, ఈ పేపర్స్ లో చాలా క్లియర్ గా రాసింది. సో దీంట్లో సైన్ చేసేసి నువ్వు ఈ బిజినెస్ వ్యవహారాలన్నీ ఇక నుంచి చూడలేకపోతున్నావని, నీ వల్ల కావట్లేదని నీ భర్త. అదే మా సాతిముత్యంగాడు లేచి తిరిగే అవకాశం లేదని, అందుకే ఇవన్నీ మాకప్పచెప్పేసి మీటింగ్లో అందరం ముందు చెప్పేసి నువ్వెళ్ళిపోవాలి. ఇవిగో సైన్ చేయమా. చెల్లెమ్మా సైన్ చేయమ్మా. దుర్గా, నువ్వు త్వరగా సైన్ చేసాయి. నువ్వు తప్పించుకోవడానికి లేదు. ఇప్పుడు సైన్ చేసాయి. రాజశేఖర్, నేనొక విషయం చెప్తాను. సరే చెప్పు. నువ్వేం చెప్తే అది నేను వింటాను. చెప్పు. నువ్వు కావాలంటే నన్ను ఎలాంటి చిత్రహింసలన్నా పెట్టు, ప్రాణం తీసేసి ఒక అనాథ ప్రేతంలా వదిలేసే. నువ్వు ఏమైనా చెయ్యి, నేను హ్యాపీగా భరిస్తాను. కానీ ఈ సంతకం మాత్రం వద్దు ప్లీజ్ రాజశేఖర్. దుర్గా 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 ఏంటి దుర్గా? ఏంటి నువ్వు మళ్ళీ మొదటికొచ్చావు? లేదు రాజశేఖర్, నా మనసుకి చాలా నచ్చ చెప్పుకున్నాను. నేను ఎంత చెప్పినా నా మనసు నా మాట వినడం లేదు. అధర్మంగా, అన్యాయంగా నేను చెయ్యలేను. అందుకే నన్ను తీసుకెళ్లి ఎంత టార్చర్ అయినా పెట్టు. కానీ నువ్వేలా చెప్తే వినవు. రాజశేఖర్, వెంటనే ఫోన్ చేయి. ఫోన్ చేసి జానకి వేలుని కోసి మనకు పంపించమను. ఆ వేలుతో మనం అన్ని పేపర్ల మీద ముద్రలు వేసేసుకుందాం. వద్దు అమ్మ, నేను చేయొద్దు. పెద్దమ్మ ప్లీజ్, పెద్దమ్మ నువ్వు సహాయం చేసే. బ్రో, ఇది మాటలతో వినే రకం కాదు. ముందు మీరు ఫోన్ చేయండి. పెద్దమ్మ సంతకం పెట్టాయి. పెద్దమ్మ ప్లీజ్, ఇంకేం ఆలోచించొద్దు. ఎంత కష్టపెట్టినా కానీ నువ్వు మారవు దుర్గా.
పెద్దమ్మ సంతకం పెట్టే పెద్దమ్మ. రాజశేఖర్, నీ కాలు కనెక్ట్ అయ్యే లోపు దుర్గ సంతకం ఫినిష్ అయిందా సరే, లేదంటే ఆఖరి అక్షరం బ్యాలెన్స్ ఉన్నా సరే నువ్వు నీ వాళ్ళకి చెప్పి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా చేయమని చెప్పి. వద్దు ప్లీజ్ పెద్దమ్మ, పెట్టు పెద్దమ్మ. రై, ఫోన్ ఎత్తడానికి ఇంతసేపు ఏంట్రా? సార్ రై, ఎక్కడున్నారా? ఎందుకలా పరిగెడుతున్నారు? అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఇదిగో అయిపోయింది. ఇక్కడ జానకి తప్పించుకుంది సార్. మేము ఆవిడ కోసం వెతుకుతున్నాం. రేయ్, రేయ్, రేయ్! ఏంట్రా ఆ జానకి తప్పించుకోవడం ఏంటి? చూపులేంది, అది ఎలా తప్పించుకుంది? ఏమో సార్, ఇందాక మేము టిఫిన్ చేసి వద్దామని బయటికి వెళ్ళి వచ్చేసరికి ఆవిడ లేదు సార్. రే, చెత్త వెదవలారా, చేతగాని సన్నస్సులారా, అందరూ కలిసి ఎందుకు వెళ్ళారా? ఎవడో ఒకడు ఉండొచ్చు కదా. రై, వెంటనే దాన్ని వెతికి పట్టుకోండి, లేదంటే మీ అందరి బాడీలు కనిపించకుండా పోతాయి. నేను అక్కడికి వస్తున్నాను. అలాగే సార్. నీకు ఏయ్, దొరికిందా? లేదు. నీకు దొరికిందా? లేదు. ఈ పక్కనే రోడ్డు. సరే వెతుకుదాం పద. పద. ఏంటి? ఏయ్, దుర్గా, వద్దు దుర్గా! ఏ దుర్గా, దుర్గా, జించకు!